చూద్దాం ఎట్లా అయిందో. ఎంత బాగా వచ్చింది కూడా వంకాయ. సూపర్. ఎంత బాగా ఉడికింది. ఇట్లా మెత్తగా ఇట్లా అంటే ఇట్లా కాలుతుంది, బాగా కాలుతుంది. ఎంత బాగా వచ్చింది గ్రేవీ, అన్ని పప్పులతోటి గ్రేవీ కూడా సూపర్. వావ్, నోట్లో వాటర్ వస్తున్నాయి. వాటర్ వస్తున్నాయా? ఈ రకంగా చేసుకోవాలి. మనకి ఎంత బాగా వచ్చింది. సూపర్ టేస్ట్ ఈ రకంగా స్పూన్కు కూడక మనం ఇట్లా అంటే ఇట్లా ఒకటి వక్క వేసుకొని ఇట్లా వేసుకుంటే ఇక ఏం చెప్పలేము. ఇది వంకాయకైతే అంత బాగా వచ్చింది. ఇట్లా వేసుకునేది చూడండి, తగ్గేదే లేదు. ఒక లైక్ ఏంటి కామెంట్ పెట్టరు. ఈ వంకాయ మాత్రం వదలకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు కామెంట్ ద్వారా గుర్తు చేయరు, నన్ను గుర్తు చేయరు. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏవో గుత్తి వంకాయ మన వీడియోలో ఉన్నది. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇదొక రకం, ఇంకో రకం ఈ టేస్ట్ అన్నది. ఈ టేస్ట్ కి ఈ టేస్ట్ ఇదొక రకము. ఇది చేసుకునేది చూడు, ఇది ఎంత బాగుంటుందో. ఇక నేను చెప్పలేను, ఇక అది చేసుకున్నాకనే నాకు చెప్తారు, మీరే చెప్తారు మంచిగా గుత్తి వంకాయలే మమ్మీ ఒక 10 రకాలు కూడా వేసేస్తుంది. అట్లా వేస్తుంది. ఎన్ని రకాలు ఉంటావో నాకే తెలియదు. అన్ని రకాలు చేస్తా, అన్ని ఫ్రైలు, అన్ని రకాలు, అన్ని ఏంటంటే దేని ఐటమ్స్ దానికి వేసుకుంటూ చేస్తా. అందులో ఒకసారి అరుచుకుంటా. మంచిగా ఉన్నారా మీరు? మంచి మంచి వంటలతోటి నేనైతే మంచిగా ఉన్నా. మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తున్నా. ఎందుకంటే లేట్గా వచ్చినా, లేటెస్ట్గా వచ్చినా విజయ. సూపర్. గుత్తి వంకాయ ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఈ దురాశ అన్నది దుఃఖానికి షేర్ చేస్తుంది. ఆశ అన్నది ఎక్కువ పెట్టుకోవద్దు. మనం ఉన్న దాంట్లో తృప్తి పడాలి. మనం చేసుకున్న దాంట్లో తృప్తి పడాలి. ఎక్కువ మనము ఆరాటపడి మనం ఏదో అని పోతాం చూడు, మనం కింద గులవడేదాకా ఏర్పడదు. ఎందుకంటే ఆశలు అన్నది ఒక అద్దు ఉంటది. మనకు తగుతుంది ఆశ తగదా అన్నది ఒకటి ఆలోచించుకోరు ప్రతి అమ్మాయి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా, సంసారంలో అయినా, పెద్దవాళ్ళైనా, నాకంటే పెద్దవాళ్ళైనా ఎవరికి ఇక అది ఏంటంటే ఆశలకు అంత ఉండదు. ఏమో చేస్తామని పోతారు, వాళ్ళ కింద ఊలిపోయి పడేది ఆ కెరపడది. అప్పుడు పరిశాన్ అవుతారు, వాళ్ళు తక్కువ పరిశాన్ గారు. మనము అంత ఆశలకు కూడా మనకి ఏం దాకా కాలు జాపుతుందో అందాక జాపితే మనము పడిపోం కదా. ఎక్కువ జాపు ఆయన తీసుకోబడతాం. అది ఉడకంతే. దురాశ దుఃఖానికి సేటు. దురాశ అన్నది ఎక్కువ వద్దు, దారి చూపిస్తుంది. మనకు ఏంటంటే అర్థమైంది ఇది విషయం. నీకు అర్థమైందా? నీకు నచ్చిందా? ఇక నాకైతే ఇవే విషయాలు, దురాశలని ఇవని అవని ఇవి చెప్తా. ఇది తింటే అది అంతే పోయి నడవని. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఇక అవి టీవీలలో చూస్తుండ్రు, టీవీలలో చూస్తారు, ఫోన్లలో చూసి టైం పెరుగుతుంది. చాలా మంది చేసుకోకుండా చూస్తుండ్రు. చేసుకుని నచ్చితే చేసుకుని, నచ్చకపోతే వదిలేయండి. ఏంటంటే నచ్చితే చేసుకుంటే ఏంటంటే వీడియోలు మీకు ఎంత టేస్ట్ పెడుతున్నో మీకు అర్థం కావాలి. మీరు నాకంటే ఎక్కువ టేస్ట్ చేస్తారు కావచ్చు, కానీ నాది చెప్పే బాధ్యత యూట్యూబ్కు. అంతే, మీరు చేసే ప్రాసెస్ కూడా షేర్ చేయండి. మమ్మీ కంటే కూడా మంచిగా చేస్తారు. నేనేమన్నా పెద్ద గొప్ప కాదు, అందరికంటే తక్కువనే. కానీ ఇక నేను చేసేది నేను చేసుకుంటూ పోతాను, నచ్చితే చూడు. మనకు మంచి మంచి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఒక మంచి కామెంట్ చదువుతా. అర్చన మాచర్ల. అర్చన, హాయ్ అమ్మా. అర్చన గారు, అమ్మ మీకు ఎంత పుణ్యం అంటే అది అయ్యప్ప ప్రసాదం చేసినావు కదా, బాగా దేవునికి దీపం ముట్టించుకొని నేను ఎంత శిష్టంగా చేసినో. ఆయన దలుసుకుంటూ చేసిన ప్రసాదం టేస్ట్ ఆయన దలుసుకొని చేసినందుకు సూపర్ వచ్చింది. ఎంత పుణ్యం వస్తుందంటే మాటల్లో చెప్పలేను. నాకు అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం నాకు ఎవరి ద్వారా అయినా స్వామి ప్రసాదం పంపిస్తాడు. ఇప్పుడు మీరు చేసింది చూసి నేను కూడా ట్రై చేస్తానమ్మా. మీకు చాలా చాలా ధన్యవాదాలు అనేటిరు. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రసాదం అంటే ప్రతి అమ్మాయికి ఏంటంటే అక్కడ నుంచి రావాలంటే టైంలో వస్తుందో రాదో, మనకైతే అవి అయ్యప్పని గుర్తు పెట్టుకొని అయ్యప్ప
మనం ఊహించుకుంటూ చేసినాం అనుకో అయ్యప్పని మన ముందు ఉంటాడు. ఆ. ఆయన దగ్గరకు పోకుండా మనల్ని అందరిని చూస్తుండే అక్కడ నుంచి. ఆయన ఆయన లేని జాగా లేదు లేదు లేదు, ఎక్కడ ఉన్నా ఉన్నది, కానీ అక్కడికి వెళ్ళేదైతే వెళ్ళాలి వీలైతే. సూపర్, మంచి మంచి కామెంట్ చేసారు, సూపర్ కామెంట్, నాకు బాగా సంతోషం. ఎందుకంటే ప్రసాదం చేసేందుకు నేను ఎన్ని తలుసుకొని చేసినో ఆయన స్వామి ప్రసాదం అని తెలుసుకొని చేసిన. అందరు గుడక ఈ ప్రసాదం తోటి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చేసిన. చూపెట్టేద్దాం, ఈ ప్రసాదం చూపెట్టేద్దాం, చూపెడదాం. చలో నడవండి. చెప్తావా మమ్మీ ఏమేం కావాలో? చెప్తున్నా. వంకాయలు ఎంత ఉంటాయి? పావు కిలోకు ఎన్ని వంకాయలు వచ్చినాయి అంటే చిన్నగా ఉన్నాయి. 9 వంకాయలు వచ్చినాయి. చిన్న ఉన్నాయి కదా, ఇట్లా చిన్నగా తీసుకోండి. ముద్ద వంకాయకు బాగుంటాయి. ఇట్లా ఏ వంకాయలు అన్నా కానీ మీకు ఏ కలర్ వంకాయలు అయినా సరే కానీ, నేను బ్లాక్ అయినా ఏ కలర్ అయినా కానీ చేసుకోవచ్చు. ఇవి ఇక నాకైతే ఈ వంకాయలు చేస్తున్నా. 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 2 ఆనియను, కారం, ఇగో శనగపప్పు, ఇగో పసుపు, ఇగో ఇవి మినపగుళ్ళు, జీలకర్ర, కుడక కొంచెం, ఇగో ఇవి మెంతులు. ఇగో అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటిదప్పుడే దంచుకోండి, బరకగా దంచుకోండి. నేను దంచుకున్నప్పుడు పల్లీలు, ఉప్పు, చింతపండు 1 ఉసిరికాయ అంత, ఆవాలు, ధనియాలు, నువ్వులు, ఇంతల్ని ఆయిల్ అయితే అక్కడ ఉన్నది. చేసుకుందాం. ఇది ఎట్లా చేస్తున్నా అన్నది పర్ఫెక్ట్ చూడండి. చూస్తారా? చూడాలి, చేసుకోవాలి అని నేను టేస్ట్ బాగా టేస్ట్ ఉంటుంది. వంకాయనైతే వదలకుర్రి, వంకాయను ఉడక వదలకుర్రి. చూడండి, వంకాయలు ఇట్లా ఈ సైజులా తీసుకుంటే బాగుంటాయి. పెద్ద సైజు ఉడక బాగుండదు. ఇట్లా కొంచెం తొడి మీద దగ్గరికి ఇట్లా కట్ చేయండి. ఇట్లా కట్ చేసి బ్లాక్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్లా ఇంతవరకు కట్ చేయాలి. ఇంతవరకు మనం ఇట్లా కట్ చేసినాక ఇట్లా పట్టి చూడాలి. ఏమన్నా ఉందా, ఈ సైడ్ ఉందా, ఈ సైడ్ ఉందా, ఇట్లా పట్టి చూడాలి. ఏంటంటే వంకాయకు పురుగు అవుతుంది కాబట్టి ఇట్లా పట్టి మంచిగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనము ఉప్పు వాటర్లు వేసుకోవాలి. ఫస్ట్ మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఉప్పు వాటర్లు వేసుకోవాలి. ఉప్పు వాటర్లు వేసిన నేను ఇప్పుడు ఇంకా ప్రతి వంకాయ ఇట్లనే కట్ చేయాలి. ఇట్లా లేతగా ఉన్నాయి కదా, ఇప్పుడు వంకాయలు మంచిగా దొరుకుతాయి. ఎంత తెల్లగా ఉన్నాయి చూడు. ఇట్లా ఉప్పు వాటర్లు వేస్తే ఇట్లా బయటగానే ఉంటాయి, కలర్ కాదు. వేయించుకోవాలి. శనగపప్పు 4 టీ స్పూన్లు వేస్తున్నా. మినపగుళ్ళు 3 టీ స్పూన్లు వేస్తున్నా. వేగాలి, కొంచెం వేగాలి. 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు, టీ స్పూన్ తోటి మొత్తం వేగాలి మంచిగా. పప్పు వేగాలి, ఇది వేగాలి. పప్పులు అన్నీ పల్లీలు ఇట్లా గోలినాయి కదా, ఇప్పుడు కుడకేసుకుందాం. మీరు కుడక పౌడర్ ఉంటే కుడక పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మెంతులు కొంచెం అన్ని, చిటికెడన్ని. ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి. ఎట్లా ఎర్రగా ఎట్లా వేగినాయి చూడు, ఈ కలర్ రావాలి. మంచి ఎగుతూనే పచ్చితనం అన్నది పోతేనే బాగుంటుంది. ఏంటంటే కిందికి వెళ్ళిపోయి మాడిపోతాయి. నేను పావు కిలోకు 3 టీ స్పూన్లు వేస్తున్నా నువ్వులు. ఇప్పుడు బంద్ చేసుకుందాం. నేను మంచిగా వేగినాయి చూడు, ఎంత బాగా మాడిపోనియద్దు. చూడు, కమ్మ వాసన వస్తుంది, ఎంత బాగా వాసన వస్తుంది. చల్లగా ఇవో ఇట్లా చల్లగా కావాలి. ఎంత మంచిగా ఇట్లా పచ్చితనం పోయేదాకా ఎగాలి. పప్పులైనా ఏవైనా టేస్ట్ బాగా వస్తుంది కర్రీ. నువ్వులు అన్నీ పప్పులతో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి దింపుకుందాం. ఇట్లా కొంచెం బరకగానే ఉంటుంది, బాగా సన్నగా ఏం కాదు. ఈ రకంగానే ఉండాలి. ఇట్లా బరకగానే ఉండాలి. కొంచెం ఏం కాదు, టేస్ట్ బాగా వస్తుంది. బాగా సన్నగా పట్టేది అవసరం లేదు. ఇట్లా కొంచెం బరకగా ఉన్నది చూడు, ఈ రకంగా ఉన్నప్పుడే మనం ఇప్పుడు కారం వేసుకుందాం. ఎంత పడుతుందో ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే 3 టీ స్పూన్లు పడుతుంది అనుకుంటున్నా, నాకు సరిపోతుంది.
ఏంటంటే పావు కిలో వంకాయలకు మీకు కొలతలు కరెక్ట్ చెప్తున్నా, రానుల గురించి ఆలోచించి చెప్తున్నా నేను. వచ్చిన గురించి ఉసిరిగా ఎంత చింతపండు మనం తడిపేయకుండా సరే ఇలా పట్టేసుకుంటే అయిపోతుంది. తెంపుకుందాం ఇక. ఈ రకంగా మనం కారము అన్నీ ఇప్పుడే సరిపెట్టి అంత వేసుకోండి మీరు. అల్లం వెల్లుల్లి పేస్టు నిండా 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇది బరకగానే పట్టుకోర్రి, అప్పటికప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ 2 ఆనియన్ ఇట్లా వేస్తున్నాం. ఏంది టేస్ట్ ఎట్లుండ, ఈ టేస్ట్ చూడండి బాగుంటుంది, నమ్మి చెయ్యండి. ఇప్పుడు ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా కర్రీకి సరిపోయేటట్టు. మీరు తక్కువ ఉంటే వేసుకోవచ్చు తర్వాత, కానీ ఇప్పుడైతే ఏం వేసేసుకున్నాం. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ల సగం. టమాటాలు 2 పావు కిలోకు. ఈ చేతితో కలుపుకుందాం, మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు, టమాటాలు అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఆనియను, ఈ పొడిలన్నీ. ఇప్పుడు వంకాయ తీసుకొని పెట్టేసుకుందాం. వంకాయలు ఎంత పడుతుందో అంత తీసుకొని ఇలా పెట్టేసేయాలి, ఇట్లా నింపేసేయాలి, నిండా నింపేసేయాలి. ఆనియను, పచ్చిమిర్చి అంటున్నా, టమాటా ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఒత్తాలి, ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తుకోండి. ప్రతి వంకాయ ఇట్లా పెట్టేసేయాలి. నిండా పెట్టుర్రి, నిండా పెట్టి ఇట్లా ఒత్తుర్రి. ప్రతి వంకాయ ఇట్లా వంకాయలకు ఇట్లా పెట్టేసుకున్నా స్టెప్. ఇక దాంట్లో లోపల పెట్టేసిన ఇంత మిగిలింది కదా, నేను ఎట్లా చేస్తా అన్నది చూడండి. ఇది ఇక మనము ఏంటంటే వంకాయలకు పెట్టుకునే టైం ఉండదు అనుకో, మీకు ఉండకపోతే ఇవి వట్టిగా నూనెలకు వేసేసుకొని మీరు మీదకి వేసేసుకున్నా నడుస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు పోసిన, చిన్నగా ఉంది కదా ఎక్కువ పట్టదు కాబట్టి 3 పోసిన సరిపోతుంది. వంకాయకి ఎక్కువనే ఉండాలి, బాగుంటుంది. టీ స్పూను ఆవాలు, జీలకర్ర సగం టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాం. వంకాయలు ఇట్లా ఎన్నో రకాలు చేస్తా నేను. దేని టేస్ట్ దాంట్లో ఉంటుంది. అది టేస్ట్ ఉండదని కాదు, ఇది టేస్ట్ ఉండదని. మనము దేని టేస్ట్ దాంట్లో ఉంటుంది. ఇట్లా నాకుంది. కుక్కర్లో వేసుకునేది చూడండి, వంకాయ మంచిగా ఉడికిపోతుంది. ఉడకండి, సన్న మంట మీద ఉడికిస్తాం కొద్దిసేపు, గోళ్ళ దాకా బట్టే పెట్టేస్తాం. ఇప్పుడైతే ఏమైనా మూత పెడతలేను, గట్టే పెడతాను. ఇట్లా పెట్టేసి ఎట్లా ఉడుకుతుంది చూడు. ఇట్లా కొంచెము ఇట్లా పెట్టినవి నూనెకి వేస్తే ఉడికినాకని ఈ రకంగా కొంచెం గోలినాకనే మనం ఇది మసాలా అన్నది వేసేసుకుందాం. ఇప్పుడు నేను మిగిలింది కదా ఇది వేసేస్తున్నాం.
కొద్దిసేపు మగ్గని ఇక ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దామా. ఇట్లా కొంచెము ఇది వేసినాక కొద్ది ఉడకాలి. ఈ రకంగా ఉడికినాక ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నది చూడు. వాటర్ ఒక చాంగ్ గ్లాస్ వాటర్ పోసి ఇది కలిపిన. ఇలా నేను మసాలా నాకు చేసింది ఉన్నది కదా, వాటర్ పోసుకుంది. ఎంత కావాలన్నా చూసుకొని పోసుకోండి. నేను ఈ గ్లాస్ తోటి గ్లాస్ సగం పోసిన, ఒక గ్లాసు గ్లాస్ సగం. వంకాయలు ఉడుకుతాయి మనకు. ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకుందాం మనం, తర్వాత చూద్దాం. ఎక్కువ మంట పెట్టి చూద్దాం ఎట్లా అయిందో. ఎంత బాగా వచ్చింది కూడా వంకాయ. సూపర్. ఎంత బాగా ఉడికింది. ఇట్లా మెత్తగా ఇట్లా అంటే ఇట్లా కాలుతుంది, కాలుతుంది. ఎంత బాగా వచ్చింది గ్రేవీ, అన్ని పప్పులతోటి గ్రేవీ కూడా సూపర్. వావ్, నోట్లో వాటర్ వస్తున్నాయి. వాటర్ వస్తున్నాయా? ఈ రకంగా చేసుకోవాలి. మనకి ఎంత బాగా వచ్చింది సూపర్ టేస్ట్. ఈ రకంగా స్పూన్కు ఉడక మనం ఇట్లా అంటే ఇట్లా ఒకటి వక్క వేసుకొని ఇట్లా వేసుకుంటే ఇక ఏం చెప్పలేము. ఇది వంకాయకైతే అంత బాగా వచ్చింది. ఇట్లా వేసుకునేది చూడండి, తగ్గేదే లేదు. ఒక లైక్ ఏంటి, కామెంట్ పెట్టరు. ఈ వంకాయ మాత్రం వదలకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత నాకు కామెంట్ ద్వారా గుర్తు చేయరు, నన్ను గుర్తు చేయరు. ఉంటే వేసుకోరు కొత్తిమీర, ఎందుకంటే కొత్తిమీర ఇప్పుడు చలికాలం బాగా వస్తుంది, బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీ. మమ్మీ ఏ గుత్తి వంకాయలలో 10 రకాలు చేసినా దేనికి అదే టేస్టీగా. ఏ వంకాయ టేస్ట్ అదే, దీని టేస్ట్ దీనికి. దేంట్లో కూడా తగ్గేది లేదు, టేస్ట్లో తగ్గేది లేదు. ఎంత బాగా చేసింది మమ్మీ. ఇట్లా ఒక వంకాయ వేసుకొని గ్రేవీ వేసుకొని ఇట్లా గ్రేవీగా. మీకు ఇష్టమా? కామెంట్ చేయూరి. ఇష్టం ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి. నాకైతే వంకాయ ఫేవరెట్. నాకు వంకాయతో ఏం చేసినా ఫేవరెట్, కానీ ఇంకా గుత్తి వంకాయ చేస్తే ఇంకా ఇష్టం. నేనైతే వెయిట్ చేస్తున్నా అప్పటి నుండి తినడానికి. ఇదైతే మమ్మీ చేసేదాకా వెయిట్ చేస్తున్నా. వేడి అన్నంలా గుత్తి వంకాయ కర్రీ. ఇక వేడివేడి అన్నం కామన్ డైలాగే మనది. మనము ఇక వేడివేడి అన్నమే తింటాం రోజు, డైలీ. పొగలు వచ్చేసినాయా? ఆవిరి పెట్టుకున్నట్టున్నది. చేసుకోరు ఇట్లా చల్లగా టైం కదా, ఇప్పుడు చల్లగా ఉంది వెదరు. వంకాయ ఇట్లా వేడి ఉంది. బా, ఇంత కమ్మందో అవునా, టేస్ట్ లెవెల్ ఉంటుంది. అల్టిమేట్ టేస్ట్. అబ్బా, మంచిగా ఉడికిందే, బాగా చేసినాం. గ్రేవీ కూడా బాగుంటుంది, వదలకుండా తింటారు. వంకాయ నా ఇది ఏంటి అన్నట్టు తింటారు. గ్రేవీ కలుపుకొని వంకాయ గ్రేవీ. వేడి ఉంది, వేడి అన్నం కలపాలంటే కొద్దిగా టాస్క్. ముక్క పెట్టుకొని ఉడికింది, మీకు అర్థమవుతుంది కావచ్చు చూస్తేనే. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇట్లా పెట్టుకొని వేడి ఉంది, చేసుకోరు. ఇట్లా చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. మంచిగా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంది. బా, అల్టిమేట్ టేస్ట్, కమ్మగా. మమ్మీ పేస్ట్ అట్లా వేసింది కదా, అది కమ్మ వస్తుంది. ఆ పప్పులతోటి అవన్నీ వేసింది కదా, అవన్నీ ఫ్లేవర్ కలిసి వేరే లెవెల్. చాలా టేస్ట్ ఉంది, మస్ట్ ట్రై ఇది. గుత్తి చాలా టేస్ట్ ఉంది, కమ్మగా. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ అయితే చేసుడైతే మర్చిపోకుర్రి. ఇదైతే ఇట్లా వేరే లెవెల్.
అల్టిమేట్. నాకు ఇక ఆపలేను నేను. కమ్మ మీరు కూడా చేసుకొని మీరు కూడా ఈ టేస్ట్ చూడాలి. చేసుకొని ఒక లైక్ తెచ్చుకోరి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇదైతే మస్ట్ ట్రై.